ముందుగా మార్కెట్లో చాలా మిషన్స్ ఉండగా మీరు ఎందుకు జేసీబీని ప్రిఫర్ చేస్తూ ఉంటారు? జేసీబీ అంటే మాకు ఫస్ట్ నుంచి టచ్ ఉంది. నెక్స్ట్ వచ్చి స్పేర్ విషయంలో కానీ సర్వీస్ విషయంలో కానీ బండి పర్ఫార్మెన్స్ అవని ఏ విధంగా అయితే మన జేసీబీ సూటబుల్ అనమాట. అలాగే BS5లో కంపెనీ వాళ్ళు అయితే కొన్ని ఇంప్రూవ్మెంట్స్ చేశానని అయితే చెప్తున్నారు. అందులో ఏం ఇంప్రూవ్మెంట్ చేసినట్టు? నిన్నకి వచ్చేసరికి నీకు బండి స్పీడ్ ఎక్కువ అండి. బ్యాక్ బైకర్ స్పీడ్ ఎక్కువ. ఓకే, 3 ఆప్షన్లు ఉంటాయి, 3 మోడ్లు ఉంటాయి. ఓకే, దాంట్లో మనం నచ్చిన మోడ్లో పని చేసుకోవచ్చు. ఓకే. ఆయిల్ మైలేజ్ విషయంలో బాగుంటుంది. అందరికీ నమస్కారం, నా పేరు అరవింద్. ఈరోజు అయితే నేను ఆంధ్రప్రదేశ్లోని విజయనగరంకి అయితే రావడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు జేసీబీ 3DX ప్లస్ BS5 మిషన్ తీసుకొని నడుపుతున్న అన్నున్నాడు. అన్న దగ్గర BS5 ఉంది, BS4 ఉంది. ఈ మిషన్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, మైలేజ్ ఏ విధంగా ఇస్తుంది, వెహికల్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే అన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అన్న. నమస్తే అన్న. అన్న మీ పేరు? హరీష్. ఓకే, ముందుగా ఈ మిషన్స్ సంబంధించిన ఫీల్డ్లో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారన్న? నేను వచ్చి 2007 నుంచి ఉన్నా. 2007 నుంచి. అప్పుడు ఎలపర్ చేసా. తర్వాత వాంటర్ నుంచి 2019 నుంచి. ఓకే, మీ ఫస్ట్ మిషన్ ఏంటన్నా? ప్లస్ మిషన్ జేసీబీ. జేసీబీ BS4ది. BS4 కాదు, ఇప్పుడు ఎక్స్టెన్స్ ఉండే కానీ ఓకే, అది BS4. BS3 అనుకుంటుంది. BS3. ఓకే, ఇప్పుడు మీకు BS4 ఉంది, 5 ఉందా? 5 ఉంది, 2 ఉంది. ఓకే, ఈ BS5 ఎప్పుడు తీసుకున్నారన్న? 1 ఇయర్ అవుతుందండి. ఓకే, ఇప్పటి వరకు ఎన్ని గంటలు నడిపించారు? 2700 అయింది ఇప్పటికి. 2700 గంటలు. అంటే మీకు డైలీ వర్క్ దొరుకుతూ ఉంటుంది? డైలీ ఉంటుందండి. ఓకే, మీరే ఓనర్, మీరే ఆపరేటర్? రెండు మీరు. లేదు, ఆపరేటర్ వస్తుంటారు, మేము కూడా చేస్తుంటా. మీరు కూడా చేస్తూ ఉంటారు. ఓకే, అంటే మీకు చాలా అవగాహన ఉండి ఉంటుంది. ముందుగా మార్కెట్లో చాలా మిషన్స్ ఉండగా మీరు ఎందుకు జేసీబీని ప్రిఫర్ చేస్తూ ఉంటారు? జేసీబీ అంటే మాకు ఫస్ట్ నుంచి టచ్ ఉంది. నెక్స్ట్ వచ్చి స్పేర్ విషయంలో కానీ సర్వీస్ విషయంలో కానీ బండి పర్ఫార్మెన్స్ అవని ఏ విధంగా అయితే మన జేసీబీ సూటబుల్ అనమాట. దీని స్పేర్ పార్ట్స్ కానీ ఏదైనా కూడా ఎక్కడైనా దొరుకుతాయా? ఎక్కడ దొరుకుతాయి. ఓకే, టాటర్లో మహేంద్ర టాటర్ ఎలాగో జేసీబీ విషయం బ్యాక్ లోటర్కి వస్తే జేసీబీ ఎలాగండి. ఓకే, ఏ స్పేర్ అయినా సరే ఏదైనా మన లోకల్లో కూడా దొరికేస్తుంది. నెక్స్ట్ వచ్చి షోరూమ్ కూడా మనకి అవైలబుల్. రామతపురంలో షోరూమ్ ఉంది మాకు. ఏ వస్తువునే ఇమీడియట్లీ దొరికేస్తుంది, ఇబ్బంది ఎట్లేదు. అలాగే BS5లో కంపెనీ వాళ్ళు అయితే కొన్ని ఇంప్రూవ్మెంట్స్ చేశానని అయితే చెప్తున్నారు. చేశారు. మీకు ఏం బాగా అనిపిస్తున్నాయి, ఇందులో ఏం ఇంప్రూవ్మెంట్ చేసినట్టు అనిపిస్తుంది? నిన్నకి వచ్చేసరికి నీకు బండి స్పీడ్ ఎక్కువ అండి. బ్యాక్ బైకర్ స్పీడ్ ఎక్కువ. ఓకే, 3 ఆప్షన్లు ఉంటాయి, 3 మోడ్లు ఉంటాయి. ఓకే, దాంట్లో మనం నచ్చిన మోడ్లో పని చేసుకోవచ్చు. ఓకే. ఆయిల్ మైలేజ్ విషయంలో బాగుంటుంది. ఓకే, మైలేజ్ ఎంత ఎక్కువ ఇస్తుంది? మైలేజ్ వచ్చేసి ఇప్పుడు 4కి 5కి వచ్చి ఒక 1 అవర్ దగ్గర ఒక ½ లీటర్ తగ్గుతుందండి. ఓకే, బటన్ వేసి కొట్టుకున్నా సరే ఫుల్ కండిషన్ ఉంటుంది బండి. నెక్స్ట్ వచ్చి ఆయిల్ కూడా చాలా సేపు ఉంటుంది. అదొక 4 లీటర్లు 4 దాటి 3.5 తాగుతుంది. 3.5 పక్క 3.5 వస్తుంది. 3.5కి మనం బటన్ వేసి కొడితే 3-4 దగ్గరికి వెళ్తాం. బటన్ అయిపోతే మామూలు మోడ్లో పెడితే 3-3.5 బటన్ అంటే మోడ్స్ లో ఇస్తాయి. ఓకే, ఒకవేళ మనకి ఎక్కువ పవర్ కావాలంటే పవర్ మోడ్ బటన్ వేసుకోవచ్చు. బటన్ వేస్తే మీకు బండి స్పీడ్ అవుతుంది. బండి లోడింగ్ అయినప్పుడు బటన్ వేసి కొడతాం. 1 డేకి వచ్చేసరి మేము బటన్ వేసి కొడితే నైట్ కొట్టమంటే 220 రోజులు పక్కా చేస్తాం 1 డేలో. అన్న, ఇంత ముందు ఉన్న మిషన్ తో BS4 గల మిషన్ తో పోలిస్తే ఈ మిషన్ ది నాయిస్ కానీ సౌండ్ ఏమైనా తగ్గిందన్న. ఓకే, ఇది వచ్చేసి కంప్లీట్ స్మూత్ సౌండ్ ఇంకా. ఓకే అన్న, అలాగే మీ మిషన్ అనేది కూడా మీ ఫోన్ లోనే ఆపరేటింగ్ చేసుకొస్తుందా? ఆపరేటింగ్ అంటే మామూలుగా మన లైవ్ లింక్ అనేది కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఎక్కడ ఉందో ఏ బండి ఏది ఉండదు అనేది అందులో తెలుస్తుంది. అన్ని వెహికల్ మిషన్ సంబంధించిన అన్ని తెలుస్తుందండి. ఓకే, అలాగే మీరు ఇప్పుడు ఏదన్నా అప్పుడప్పుడు ఏదైనా రిపేర్ వస్తూ ఉంటుందా? రెగ్యులర్ ఏ మిషన్ అయినా వస్తుంది, ఏమైనా రిపేర్? ఇదైతే నాకు ఇప్పుడు వచ్చి 1 ఇయర్ దాటిపోతుంది. 2700 గంటలు తిరిగింది కానీ ఇప్పుడు వచ్చి రిపేర్ లేదన్న. ఎలాంటి రిపేర్ లేదు. ఓన్లీ ఇదిగోండి ఒక పైపు మొన్న పోయిందంటే. ఓకే, అది కూడా మనకి షోరూమ్ పక్కన పనిచేసినప్పుడు అయిపోయింది. అంటే ఇమీడియట్ లో 1 గంటలో మా మెకానిక్ ఫోన్ చేయగానే గంటలో వేస్తారు, మాకు పైపు ఇస్తారు. చాలా సంవత్సరాల నుంచి ఫీల్డ్ లో ఉన్నారు కదా, ఎప్పుడన్నా మీ వెహికల్ ఎప్పుడన్నా మీ మిషన్ ఏదైనా రిపేర్ వస్తే కంపెనీ వాళ్ళు తొందరగానే రియాక్ట్ అవుతున్నారా? డేస్ పడుతుందా? లేదు, డేస్ ఏం లేదండి. ఓకే, మాకు లోకల్లో గణేష్ అనే మెకానిక్ ఆయన ఉన్నారు, సర్వీస్ ఇంజనీర్. ఆయనకి మనం ఇమీడియట్లీ ఏ ఒక్క అయినా సరే ఏ ప్రాబ్లం అయినా సరే మనకి ఫోన్ చేయగానే వెంటనే స్పందిస్తారు మనకి. ఓకే, ఒక పైప్ పోనీనండి, నెక్స్ట్ ఇంకేదైనా ఎనీవే ఏ ప్రాబ్లం అయినా సరే అతను ఇమీడియట్లీ మనకి రెస్పాండ్ అవుతారు. ఒక ఫోన్ మన నుంచి వెళ్ళడమే ఇది. లేదా అతను అవ్వకపోయినా సరే మనకి ఫోన్లో చెప్తారు ఏదో ఎలా చేయాలనేది. ఆ విధంగా చేసినా మన బండి రన్నింగ్ చేస్తారండి. ఓకే, ఇబ్బంది ఏముండదు. ఒక రోజుకి ఎన్ని గంటల వరకు నడిపిస్తూ ఉంటారు మీరు? ఒక రోజు కంటే వర్క్ బట్టినండి. యావరేజ్ 8 అవర్స్ పక్కన నడుస్తుంది. 8 అవర్స్. వెహికల్ నుంచి ఏమైనా హీట్ లాంటిది వస్తూ ఉంటుంది? లేదండి, వెహికల్ నుంచి వీట్ ఏం లేదు. ఫస్ట్ బాల్తో పోల్చుకుంటే ఈ బండి వీట్ ఏం లేదు. నెక్స్ట్ ఏంటంటే ఇంజిన్ లో కొద్దిగా చేంజ్ అవ్వడం వల్ల మనకి రీజనరేషన్ అవుతుంది బండి. అది ఎప్పుడంటే ఒక వారం 10 రోజులకి 15 రోజులకి ఇలాగా చాలా ఎక్కువ టైం అవుతుందండి. అలాగే BS4 తో పోలిస్తే 5లో ఏదో స్వింగ్ స్పీడ్ ఏమైనా పెరిగినట్టు అనిపిస్తుందా? స్పీడ్ ఎక్కువ అండి. మనకి స్టిక్ వచ్చేసి సూయింగ్ స్పీడ్ చాలా ఎక్కువ. ఓకే, ఇప్పుడు మార్కెట్లో చాలా మిషన్స్ ఉన్నాయి, అవన్నీ కాకుండా జేసీబీ బెస్ట్ అని ఎందుకు అంటారు? మీకు అందులో బాగా నచ్చేది ఏంటి? జేసీబీ బెస్ట్ అని అందరూ తెలిసిందేనన్న. మనకి ఏంటంటే
రీసేల్ వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ స్పేర్ అవైలబుల్ ఉంటాయి. మెకానిక్ అయినా సరే ఏదైనా సరే మనకి అందుబాటులో ఉంటుంది. అన్నిటి మించి ఇంకా అదే స్పేర్ పార్ట్లు ఇంకా మనకి ఏదైనా. మీ దగ్గర BS4 ఉంది కదా, అది ఏ మోడల్ అన్నది? 24 అండి. 24. అది ఇప్పుడు మీరు సేల్ చేసిన ఎంతవరకు పోతుంది? అది ఇప్పుడు వచ్చేసి ఆల్రెడీ మొన్న అడిగారు 28,50 అడిగారు, నేను వెళ్ళలేదండి. ఓకే, ఎన్ని గంటలు నడిచింది అది? అది 4,900 అయిందండి. ఇప్పుడు అంటే దాని ఈఎంఐకి సంబంధించిన డబ్బులన్నీ దాన్ని సంపాదించుకుంటుంది. ఇప్పుడు 2 years అవుతుంది. ఇంకా 2 years ఈఎంఐ ఉంది. ఇంకా 2 years ఈఎంఐ. అయితే మొన్న 1 year అవుతుంది తీసుకొని, ఇంకా 3 years ఉందండి. ఇంకా దీనికి 3 years ఉంది. అదే 2024 కాంపిటీటర్ మిషన్ అయితే రీసేల్ వాల్యూ ఎంత వరకు ఉంటుంది? దానికి దీనికి ఏమాత్రం ఎలా లేదనుకున్నా, ఇప్పుడు ఫర్ సపోర్ట్ మన ఏరియాలో మన పోలీసు ఉంటే దానికి దీనికి ఎలా లేదనుకున్నా 5 lakhs తేడా వస్తుంది రీసేల్ వాల్యూలో. ఓకే. జేసీబీ మనకి ఫర్ సపోజ్ ఇలా ఫోటో మనకి సెండ్ చేస్తే వాళ్ళు వెంటనే వచ్చి తీసుకుంటారు. నాది 19 ఉండేది, 19 కూడా ఏం లేదు, నిలబడి అమ్మాను బండి. అయితే మనకి నిలబడి ఒక వాళ్ళు వచ్చారు, చూపించాం, వాళ్ళకి నచ్చింది వెంటనే పట్టుకెళ్ళిపోయారు ఇంక బండి. 19 పోయిన తర్వాత BS4 తీసుకున్నా. BS4 అయిందా 1 year తర్వాత మళ్ళీ 5 తీసుకున్నా. మీకు నచ్చితేనే మిషన్స్ అని తీసుకున్నా. నచ్చే మరి. ఓకే, మీ సర్వీస్ ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా కంపెనీ వస్తారండి. ఓకే అన్న. అప్పుడు ఇంకా 3 ఉన్నప్పుడు ఇంకా బైక్ మెకానికల్తో చేయించుకుంటాం. తర్వాత ఎప్పుడైతే 4, 5 తీసుకున్నాం, మీకు పూర్తి కంప్లైంట్ ఇంకా కంపెనీ మనకి అనకూడదు. ఏ ఒక ప్రాబ్లం వచ్చినా వెంటనే మనం స్పందిస్తున్నారు, అలాగే వస్తున్నారు కూడా. అన్న మరి క్యాబిన్ స్పేస్ అనేది మరి ఇంత ముందు లాగానే ఉందా, 4 లాగానే ఉందా, 4కి మించి ఉందా? 3కి 4కి కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది అని. 5 వచ్చేసరికి కొద్దిగా లెంత్ కొద్దిగా అనమాట, లెంత్ ఎక్కువ ఉంటుంది, మనం తిరగడానికి ఈజీగా ఉంటుంది. స్టూల్ బాక్స్ వైపు అయినా సరే, ఇటువైపు అయినా సరే తిరగడానికి బాగుంటుంది మనకి. మీరు రెగ్యులర్గా ఏం పనులు చేస్తూ ఉంటారు? రెగ్యులర్ లోడింగ్ కొడతాం. నెక్స్ట్ మనకి ఇటుక బట్టలు ఎక్కువ ఉంటాయండి నాకు. ఇటుక బట్టలు కుండీలు వేస్తాను ఎక్కువ. ఇటుక బట్టి కుండీలు, నెక్స్ట్ మజ్జుల తోతలు ఉంటాయి, మొదలు తీయడం, మజ్జుల చేతులు, కాల వర్కులు, డైవర్ వర్కులు అన్నీ చేస్తుంటాం. లోడింగ్ చేయడానికి ఒక గంటకి ఎన్ని లీటర్ల డీజిల్ కన్జ్యూమ్ అవుతుంది? ఇప్పుడు మామూలుగా బట్టన్ ఆన్ చేయకుండా మోడ్స్లో మేము మనం పెట్టుకుంటే చేసామంటే 3 లీటర్ 3.5 అవుతుందండి. 3.5. ఒకవేళ మనం ఎక్కువ లోడింగ్ వేయాలనుకుంటే బట్టన్ ఆన్ చేస్తే ఒక 4 లీటర్లు 4.5 వరకు వెళ్తుంది. బట్టన్ ఆన్ చేస్తే స్పీడ్ కోసం. మరి స్పీడ్ అవసరం లేదనుకుంటే 3.5. అంటే ఇంత ముందు ఉన్న వెహికల్ తో పోలిస్తే 1/2 లీటర్ నుంచి లీటర్ వరకు వస్తుంది. 1/2 లీటర్ పక్క, లీటర్ చెప్పలేదు కానీ 1/2 లీటర్ పక్క. ఒక రోజుకి వచ్చేసి ఆపరేటర్ ఇదేది ఉంటుంది అమౌంట్ మనకి సేవ్ చేస్తుంది ఇవన్నీ. 500 ఒక రోజులో 10 hours చేసుకున్నామంటే మనకు ఒక 500 రూపాయలు డీజిల్లో సేవ్ చేస్తామండి. ఇలాంటి ఏమైనా కొత్త మిషన్స్ తీసుకోవాలనుకుంటే మార్కెట్లో చాలా కంపెనీస్ ఉన్నాయి కదా, అది కాకుండా మీరు ఏమని చెప్తారు? మేమైతే జేసీబీ తీసుకుంటాం. జేసీబీ తీసుకోమని కూడా చెప్పాను చాలా మందికి. మొన్న కూడా మా ద్వారా ఒక 2 బోర్లు కొనిచ్చాం కూడా. 5 తీసుకున్నాం. అవి కూడా BS5 తీసుకున్నారు. ఓకే, మీరు ఇప్పుడు BS5 ఇప్పుడు మీరు JCB 3DX ప్లస్ BS5 తీసుకున్నందుకు హ్యాపీగా ఉన్నారా? హ్యాపీ. హైడ్రాలిక్ ఆయిల్ ఎన్ని గంటలకు ఒకసారి చేంజ్ చేస్తూ ఉంటారు? ఇప్పుడైతే 4000 గంటలకండి. ఇంతకుముందు ఎంత ఉండేది? అప్పుడు 2000, 3000 మార్చమని, ఇప్పుడైతే 4000. ఓకే, ఒక్కసారి హైడ్రాలిక్ ఆయిల్ చేంజ్ చేస్తే ఎంత ఖర్చు వస్తుంది? ఇప్పుడు 30-35 దగ్గర అవుతుందండి. 30-35. ఓకే, ఇంతకుముందు హైడ్రాలిక్ వరకు. ఓకే, ఇంతకుముందు 2000 అంటే ఇప్పుడు డబుల్ 2000 అంటే డబుల్ అంటే ఒక 35,000 వరకు మీరు సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఆయిల్ చేంజ్ ఎన్ని గంటలకు ఒకసారి చేస్తూ ఉంటారు? ఇంజిన్ అండి 500 అండి. 500. మామూలుగా సర్వీస్ కోసం సర్వీస్ సెంటర్కి తీసుకెళ్తారా? లేదు, వాళ్ళు వచ్చి చేస్తారండి. ఓకే, వాళ్ళు సర్వీస్ చేసినప్పుడు మామూలుగా మీకు ఖర్చు ఎంత వస్తుంది? ఇది మన ఆయిల్ మార్చినప్పుడు ఆయిల్ చేంజ్ కానీ ఇప్పుడు మన బైక్ ఆయిల్ చేంజ్ ఎట్లయితే ఇప్పుడు యావరేజ్గా 12,000-13,000 అవుతుందండి. ఎన్ని నెలలకు ఒకసారి? ఇప్పుడు వర్క్ అయిందని బట్టి 500 గంటలు అయిందంటే 12,000 రూపాయలు 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది మనకి. ఆల్ ఫిల్టర్లు అన్ని మార్చుకుంటారు. అప్పుడే మిషన్ కూడా ఇంకా పర్ఫెక్ట్ పనిచేస్తుంది. సరిపడి పని మన పక్క 500 గంటలకి 500 లేదంటే 550, 600 మధ్యలో మార్చుకుంటారు. అని ఒకసారి విలేజ్ పేరు, మీ పేరు మొత్తం పూర్తిగా చెప్పారన్నా? మాది విజయనగరం డిస్టిక్, రామోదపురం మండలం, నాయుడువాల్స్ విలేజ్ మాది. నా పేరు బొంగ హరీష్ అండి. ఓకే, తర్వాత నాకు వచ్చేసరికి BS4, BS5 2 బస్సులు ఉన్నాయండి. థ్యాంక్ యూ అన్న.